కడప మహానాడులో ప్రవేశపెట్టిన 6 పాలసీలు రాష్ట్రంలో గేమ్ చేంజర్గా మారనున్నాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయా తీర్మానాలు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టాకే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు సీఎం బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి చేయూత అందించకుండా ప్రతిపక్షం వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అన్ని విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుండబొడిచారో గత ప్రభుత్వం, దాన్ని పట్టాలెక్కించారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కించారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయటం మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ ని కనెక్ట్ చేయటం, వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం జిఎస్డిపి ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం.